ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు చూపిన ఈ గొప్ప కృప కొరకై దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము ఒక సందేశము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దినదినము ఒక విలువైన సందేశము ప్రభు యొక్క పరలోకపు వాక్కు ద్వారా మనము ఆత్మీయముగా బలపరచబడుటకు ప్రభు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా, దేవుడు తన వారిని ఎక్కడి నుండి పైకెత్తును. దేవుడు తన వారిని ఎక్కడి నుండి పైకెత్తును. చూద్దామా? దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. కొన్ని మూల వాక్యాన్ని చూద్దాం. 102వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 102వ కీర్తన 10వ వచనంలో ఈ అద్భుతకరమైనటువంటి మాట, నేను చదివించే ప్రతి చోట పైకెత్తి అనే మాటను మనం చూద్దాం. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడలను పోలి ఉన్నది. చాలు పోయిలారా. మొదటి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నప్పుడు, నీవు నన్ను పైకెత్తి పారవేసితివి అనింది కదండి. వాస్తవానికి దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడైనటువంటి యెహోవా సన్నిధిలో పెట్టిన మొర. సరే, ఇక్కడ అన్నాడు, నీవు నన్ను పైకెత్తావు కానీ పారవేశావు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి పైకెత్తబడ్డం అంటే ఘనపరచబడ్డం, ఎత్తు స్థితిలోనికి ఘనపరచబడ్డం. ఎలాగ చెప్తారు ఈ మాట మీరు అని మీకు ఆలోచన కలిగితే, ఆదికాండము 40వ అధ్యాయములో యోసేపు ఒక కల భావాన్ని తన చెరసాలలో ఉన్న వ్యక్తులతో పంచుకున్నాడు. 40వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆ పానదాయకుల అధిపతితో చెప్పబడిన మాట 40:13 వచనం. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. చాలు. పానదాయకులు, భక్ష్యకారుల అధిపతి ఇద్దరు యోసేపు చెరసాల్లోనే ఉన్నారు. కలలు కన్నారు, భావము తెలియక భయాందోళనలో ఉన్నారు. ఉదయాన్నే యోసేపు అడిగాడు, ఏంటి అన్నలారా, ఏంటి అలా ఉన్నారు అని అడిగాడు. మేము కల కన్నాం, దాని అర్థం తెలియక బాధపడుతున్నాం అన్నారు. నాకు చెప్పండి అన్నాడు. చెప్పారు. పానదాయకుల అధిపతి అనగా రాజుకు ద్రాక్షారసం అందించే అధిపతి, ఆయన కనిన కలను గురించి చెప్పగానే యోసేపు అన్నాడు, ఇక 3 దినములలో నీ తల పైకెత్తి. నేను ఒక మాట అంటాను, తల ఎప్పుడు దించుకుంటాం? చేయకూడని పనులు చేసినప్పుడు కదండి. అప్పుడప్పుడు ఈ సోషల్ మీడియాలో, వార్తా ఛానల్లో
ఒక మంచి ఆఫీసర్ అండి ఈయన లంచంలో పట్టుబడ్డాడు అన్నప్పుడు ఇలాగ నిలబడి ఫోటో దిగుతాడా? ముఖానికి ఖర్చు పడ్డ పెట్టుకునే వాళ్ళు కొందరు, తలదించుకునేవారు కొందరు, ఎన్నో. అలాగే మరికొన్ని విషయాల్లో కూడా కొంతమంది స్త్రీలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారన్నప్పుడు, కొంతమంది డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డారు అన్నప్పుడు వారి తలలు దించుకుని ఉంటారు. ఇక్కడ తప్పు చేశాడేమో అని పానదాయకుల అధిపతిని చెరసాల్లో పెట్టారు. కానీ అతనిలో ఏ తప్పు లేదు అని తెలిసినప్పుడు రాజు అతని అధికారము, అతని ఉద్యోగం అతనికి మరలా ఇచ్చి అతని తల ఎత్తుకునేటట్టుగా చేశాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, తల దించుకోవడం, తల ఎత్తుకొని బ్రతకడం నీ చేతిలోనే ఉంది. అంటే నీ ప్రవర్తనలోనే ఉంది. ఒక మాట చెప్పమంటారా? కీర్తనల గ్రంథం 3వ కీర్తన చాలా బాగుంటుంది చూడండి. మాట 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎవరంటున్నది ప్రార్థన? అబ్షాలోము తన కుమారుడు తరుముతూ ఉంటే పారిపోయినటువంటి దైవదాసుడైన దావీదు రచించిన కీర్తన ఈ కీర్తన. ఆయన అన్నాడు 3వ వచనంలో, యెహోవా, నీవు నాకు కేడముగా ఉన్నావు, నా అతిశయాస్పదము నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. ప్రభునందు ప్రియమైన వారలారా, మన కుటుంబం, మన వ్యక్తిగత జీవితం, ఆత్మీయ జీవితం తల ఎత్తుకునే రీతిగా ఉండాలి అనంటే మన ప్రవర్తన బాగుండాలి. మనం ప్రవర్తన బాగుండాలి. అందుకే అక్కడ దావీదు అన్నాడు, ఆ 3వ కీర్తనలో అద్భుతకరమైన మాటలు ఉంటాయి. యెహోవా నాకు ఆధారము అంటాడు 5వ వచనంలో. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినను నేను భయపడను. నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అన్నాడు. నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 5వ వచనం మాటను చూడండి. ఈరోజు మనం కొన్ని ప్రదేశాల్లోని సంఘటనలు విన్నప్పుడు, ఆ మధ్యకాలం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద యుద్ధము ప్రకటించిన తర్వాత అనేక మంది ఈ భీకర పోరులో ఆ దేశవాసులు ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తైతే, మన భారతదేశంలోని వారు దుబాయ్, అబుదాబి, ఖత్తర్, షార్జా, ఈ ముస్లిం కంట్రీస్లలో ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక మంది నిద్రపోకోకుండా మేలుకొని భయాందోళనలో ఉన్నారు. వారింటి మీద బాంబు పడుతుందా పడదా తర్వాత విషయం, కానీ వారి భయం. కానీ దావీదు చూడండి, నేనేం తప్పు చేయలా, కానీ తప్పుడు ఆలోచనలతో నా కుమారుడైన అబ్షాలోము తిరగబడ్డాడు. నేనెందుకు మేలుకోవాలి? నేనెందుకు భయపడాలి? నేనెందుకు ఆందోళన చెందాలి? నా ఆధారం ఆయనే, నా తల పైకెత్తువాడు ఆయనే. నేను పడుకొని నిద్రపోయి సమయానుకూలంగా మేలుకుంటాను. ప్రభునందు ప్రియులారా, కయీను తలదించుకున్నాడు కదండి. కయీను హేబేలు ఎక్కడా అన్నప్పుడు తలదించుకున్నాడు. దేవుని బిడ్డలారా, చేసే పని మంచిది కాకపోతే తలదించుకోవాలి. ఇంతకు మన దేవుడు మనలను ఎక్కడి నుండి పైకెత్తుతాడో, ఎలాంటి పరిస్థితి నుంచి పైకెత్తుతాడో చూద్దామా? రండి, మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మన దేవుడు ఎక్కడి నుంచి పైకెత్తు దేవుడో
40వ కీర్తన 2. నాశనకరమైన గుంటలో నుండి నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఆయన నన్ను పైకెత్తును. చాలు. మొదటిది ప్రభునందు ప్రేమైనటువంటి వార్లారా, అక్కడ అన్నాడు జిగటగల దొంగ ఊబి నుండి, నాశనకరమైన గుంట నుండి ఆయన నన్ను పైకెత్తును. ఈరోజు లోకంలో చాలా మంది అవసరము లేని ఊబిలలో చిక్కుకుపోతున్నాడు. అవసరం ఉండదు ఆ ఊబి, అందులో చిక్కుకుపోతున్నారు. ఒకసారి ఆలోచించేయండి. అనవసరమైనటువంటి ఊబి. నాకు ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి తెలుసు. మేమున్న జిల్లాలోనే ఆయన ఒక మేస్త్రి, ఒక ఆత్మీయుడుగా ఉండేవాడు ఒకప్పుడు. ఆయన అవసరం లేని ఊబి అంటున్నాను. నేను కూడా సేవ చేస్తా, సువార్తకు వస్తానన్నాడు. మంచిది, సమర్పణ ఉండాలి, సాక్ష్యం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, ఇవన్నీ చెప్పారు దేవుని సేవకులు మాతో పాటు. ఆయన ప్రత్యేకంగా నేను విధవరాన్ల మధ్య సేవ చేస్తా అన్నాడు. ఎందుకంత ప్రయాసలేని పొంది పరిచయం చేయడానికి విధవరాన్ల మధ్య ఏంటి అని అనుకున్నాం. ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఒక ఆమెను ఆదరిస్తా 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 అన్నాడు. భార్యను వదిలేసి ఈమెతో వెళ్ళిపోయాడు. అవసరము లేని ఊబి. ఈరోజు చాలా మంది ఉద్యోగాలు చేసే చోట అవసరము లేని ఊబిలో చిక్కుకోవడం. ఈరోజు కొంతమంది మేమున్న ప్రాంతంలో అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. మేస్త్రీలుగా, బేల్దారులుగా పనులు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి పనికొచ్చినటువంటి స్త్రీలతో అవసరం లేని ఊబిలో చిక్కుకోవడం. దేవుడు అన్నాడు, నేను నీకు ఆశ్రయముగా కేడెముగా ఉన్నట్లయితే అవసరము లేని దొంగ ఊబిలో నుంచి మిమ్మల్ని అలాగ పైకెత్తుతాను. ఈ ఊబి అనేది ఎక్కువ శాతం పారే నీరు దగ్గర ఉంటుంది కదండి. అప్పుడప్పుడు మనము ఏర్లు, చెరువులు ఇలాంటి చోట అక్కడ ఒక ఊబి ఉంది అంటారు. ఊబిలో దిగబడిపోవడమే కానీ పైకి రావడం ఉండదు. నాకు తెలిసిన ఒక మంచి వైద్యుడు ఒక ఆదివారపు దినాన సాయంకాలం ముందు పిక్నిక్ కోసం అని చెప్పేసి ఒక ఏటిలోనికి వెళ్ళారు ఫ్యామిలీతో. ఆ ఏట్లో బాల్ ఆడుకుంటూ ఉన్నారు తన పిల్లలతో కలిసి. ఆ బాలు నీళ్లలో పడిపోయింది. దాన్ని తీసుకురావడానికని వెళ్ళాడు. అక్కడ ఒక ఊబి ఉన్నింది. సుడిగుండాలంటారు కదండి, దానిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. మంచి ఆత్మీయుడు, వైద్యుడు. దేవుడు అన్నాడు, జిగటగల దొంగ ఊబిలో నుంచి నిన్ను పైకెత్తెదను. ఒకసారి 107వ కీర్తనకు రండి. ఈ మాటను ఎలాగ చెప్పాడో ప్రభు ఒకసారి చూద్దాం. 107వ కీర్తన 20వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 20వ వచనాన్ని చదువుతాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఏ గుంటలో పడ్డారు ఇశ్రాయేలీయులు? ఐగుప్తు గుంటలో పడ్డారు. ఆ శ్రమలనే గుంటలో నుంచి మీరు పై వచనం 19 చూస్తే, కష్టకాలంలో వారు దేవునికి మొరపెట్టగా వారి గుంటలో నుంచి వారిని విడిపించాడు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, దేవుడు తన వారిని ఊబిలో చిక్కుకొనకుండా, గుంటలో పతనము కాకుండా అలాగ పైకెత్తే దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని కుమారుడా లేదా కుమార్తె, ఏ గుంటలో చిక్కుకొని ఉన్నావో, ఏ గొయ్యిలో ఉన్నావో, ఏ ఊబిలో ఉన్నావో, నా ప్రభు పిలుస్తున్నాడు. ఈ సమయంలో ఆయన శరణు వేడగలిగితే ఆ గుంటలో నుంచి, అవమానభరితమైన జీవితములో నుంచి నీ తలను పైకెత్తేవాడు. రెండో విషయానికి వద్దాం ప్రియులారా. జకరియా గ్రంథానికి వస్తే
రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడవచ్చు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 781వ పేజీలో 9వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఒక విడిపించడం లేదా పైకెత్తడం ఉంది, ఒక గుంట. 11వ వచనం, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను, అంటే పైకెత్తేదను అని అర్థం. ఏ గుంట ఇది? నీరు లేని గుంట. నీరు లేని గుంట. దీన్ని ఎలాగ చెప్పచ్చు అంటే నామకార్థపు జీవితం. నామకార్థపు జీవితములో నుంచి పైకి లేపుతాడు దేవుడు. నీరు సమృద్ధి అయిన దేవుని వాక్యమునకు సాదృశ్యం. వాక్యమే లేకపోతే జీవితములో నామకార్థపు భక్తి. నేనంటానండి, ఎవరు మీరు ఆందోళన పడమాకండి. ఈరోజు క్రైస్తవ్యం నామకార్థపు భక్తిలో నడుస్తుంది. నామకార్థపు భక్తిలో. అవునండి, ఆచారాలు ఆచారాలే. ఒక క్రైస్తవుని నిజ స్వరూపం వివాహాల్లో కదండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి జ్ఞాపకార్థ కూడికలలో బయటకు వస్తాయి. ఆ రోజు వారు చేసే ప్రతి ఆచారం వెనక ముందు అన్య సాంప్రదాయ ఆచారాలే. వాక్యానికి, పరిశుద్ధతకు, ఆత్మీయతకు ఏ విధమైన చోటు ఉండదు. ఏ గుంట ఇది? నీరు లేని గుంట. వాక్యము లేని నామకార్థపు జీవితము నుంచి నా దేవుడు అలాగ పైకెత్తేటటువంటి వాడు. ఎవరు బిడలారా, మనకుండాల్సింది సాంప్రదాయాలు. ఇది తల్లిదండ్రుల నాటి నుంచి వచ్చింది, అబ్బల నాటి నుంచి వచ్చింది ఈ ఆచారం. ఈ ఆచారాలు కాదు, వాక్యానుసారమైన జీవితం. వాక్యానుసారమైన జీవితం. ఇంకా నేను సాంప్రదాయాలు, ఆచారాల గురించి ఎన్నో చెప్పచ్చు, కానీ అన్నీ మీకు తెలుసు, చెప్పకనే మీకు తెలుసు. అందుకే అన్నాను, వివాహ తంతులో ఎవరైనా మన కుటుంబంలోని వారు చనిపోయినప్పుడు అబ్బా ఎంతమంది ముందుకు వస్తారండి. క్రైస్తవులే వచ్చి ఇది ఇలాగ చేయాలి, అలాగ చేయాలని లేనిపోని ఆచారాలన్నీ రుద్ది ఆత్మీయతకు చోటే ఉండదు. నేను మీకు ఒక మాట చెప్పమంటారా? ఎవరైనా భర్త చనిపోయో, భార్య చనిపోయో ఉంటే క్రైస్తవులు చేసే పని ఏంటి? ఆమెను సమాధి కాటికి పంపిస్తారు, వచ్చినోళ్ళు కూర్చొని వాక్యం వింటారు. ఎవరికండి వాక్యం అవసరం? భర్తను కోల్పోయిన ఆ స్త్రీకి కాదా ఆదరణ మాటలు? లేదా భార్యను కోల్పోయిన ఆ భర్తకు కాదా ఆదరణ మాటలు? పిల్లలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కాదా? లేదా తల్లినో తండ్రినో కోల్పోయిన పిల్లలకు కాదా ఆదరణ మాటలు? వారెక్కడుంటారంటే ఆచారాల్లో ఉంటారు. ఇంట్లో నుంచి అన్నం తీసుకొని పోయి సమాధి దగ్గర కూర్చో ఉంటారు వాళ్ళు. లేకపోతే ఆమె ఇంటికి రావడం, ఇంట్లో కూర్చోబెట్టడం, ఏదో ఒకటి లైట్ వేసి అది చూపించడం, ఆమె చేతిలో తమలపాకులు ఆచారాలే. ఆదరణకరమైన వాక్కులు మాత్రం ఉండవు. అదే నీరు లేని నామకార్థపు జీవితం. నా దేవుని శరణు వేడగలిగితే, ఆయన చెంతకు రాగలిగితే, ఆయన నిన్ను అలాగ జిగటగల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి, రెండవది వాక్యము లేని నామకార్థపు జీవితములో నుంచి పైకి లేవనెత్తువాడు. పైకి లేవనెత్తువాడు. మూడో విషయాన్ని చూద్దామా? 92వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. గురుపోతు కొమ్ము వలె, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలంతో నేను నేను అంటబడితని. చాలు ప్రియులారా,
మూడవది కొమ్ము పైకెత్తితివి అన్నాడు కదండి. కొమ్ము అని అంటే అధికారం లేదా హెచ్చింపు. అందుకే మీరు 75వ కీర్తన 10వ వచనానికి వెళ్ళినప్పుడు నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడెను అని రాబడింది. అక్కడ నీతిమంతుల కొమ్ము అంటే నీతిమంతుల పేరు పైకెత్తబడుతుంది. పైకెత్తబడుతుంది. ఏమంటే మనం నివసిస్తున్న కాలనీలో లేదా మనం చేస్తున్న ఉద్యోగంలో, మనం చేస్తున్న సేవలో, ఏమంటే పరిచర్య మనం చేస్తున్న సేవలో, ఎందుకంటే చాలా మంది దేవుని సేవకులు వాక్యం వింటున్నారు అని మాకు చెబుతున్నారు కాబట్టి మన పేరు పైకెత్తబడే రీతిగా మన కార్యములు ఉండాలి. దానియేలు అన్యుల దేశంలో ఉన్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలు, కానీ వారి పేరు ఆ దేశంలో పైకెత్తబడింది. దాన్నే కొమ్ము అంటారు. దేవుని బిడలారా, మనం నివసిస్తున్న ప్రాంతములో మన పేరు అలాగా ప్రభువును బట్టి అండి, ప్రభువు కన్నా ఎక్కువగా కూడా కాదు, ప్రభువును బట్టి. ఎందుకంటే యోహాను యేసు ప్రభుల వారి కన్నా 6 నెలల పెద్దోడే, కానీ ఏమంటాడు తెలుసా? ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఈరోజు చాలా మంది దేవుని కన్నా గొప్పగా చేసుకుంటున్నారు తమ పేరు. అందుకే ప్రతి సాక్ష్యంలో అమ్మగారి ప్రార్థన, అయ్యగారి ప్రార్థన, అయ్యగారి హస్తతాకిడి, అమ్మగారి నూనె రాపిడి. ఏంటండి ఇవి? ప్రభు ఎక్కడున్నాడు? అక్కడ ప్రభువుకు చోటు ఎక్కడుంది? హెచ్చింపబడవలసింది మన పేరు ఆయన ద్వారా. పలాని వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చారు, ఈ ప్రదేశానికి వచ్చారు, దేవుని నమ్ముకున్నారు, ఆయన పాదాల చెంత ఉన్నారు, వారి పేరు అలాగా ఎత్తబడింది, పైకెత్తబడింది అని చెప్పడం. జిగట గల దొంగ ఊబి నుంచి పైకెత్తే దేవుడు, నామకార్థపు జీవితం నుంచి పైకెత్తే దేవుడు, మన పేరును పైకెత్తే దేవుడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. 113వ కీర్తనలో ఆ చక్కటి మాట రాయబడింది, చూద్దామా? 113వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎక్కడి నుంచి? పెంట కుప్పల మీద నుండి ఆయనను పైకెత్తే దేవుడు. ఎలాగా? 3వ వచనం చూస్తే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినందదగిన నామము గల దేవుడు. నీవు ఆయనను స్తుతిస్తూ ఉంటే నీ పేదరికంలో నుంచి నిన్ను ఆయన పైకెత్తుతాడు. సారెపతు అనే గ్రామంలో ఒక పేద స్త్రీ ఉంది కదండి, పేద స్త్రీ ఉంది. మీరు తర్వాత రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి వెళ్ళి చదువుకోగలిగితే, ఇప్పుడు ఎక్కడైనా పరిచర్యలో సారెపతులో ఉన్నటువంటి ఆమె పేరును ఎక్కడో ఒక చోట వాడుతూ ఉన్నారు. ఎలా? ఆమె ఏమైనా ధనవంతురాలా, కోటీశ్వరరాలా? ఏమీ కాదు. ఆ పూటకు వండుకొని తినడానికి తిండి నీళ్లు ఉన్నాయంతే. ఆ పూట తర్వాత ఆమెకు జీవితమే లేదనుకుంది ఆమె. కానీ దైవ భయము కలిగి దేవుని సేవకును చేర్చుకుంది, తన పేదరికపు ఛాయలను కోల్పోయింది. యేసు ప్రభుల వారు కూడా ఒక మందిరంలో కానుక వేసే స్థలం దగ్గర ఉన్నాడు అని మనం చూస్తాం. ఆయన మెచ్చుకున్నది ఆ మందిరంలో ఎవరిని? ఒక పేద విధవరాలను. ఆమె 2 కాసులు వేసింది అని చెప్తారు, కానీ ఆ బైబిల్ గ్రంథాన్ని చూస్తే ఆమె జీవనమంతయు రాయబడింది. ఆమెను పోల్చుకొని చాలా మంది పీసినోళ్ళు చేసే పని ఏంటంటే, ఆమె 2 కదని చిన్నేమి 2 ఇచ్చినా మేము దీవించబడతాం. ఆమె జీవనమంతా అది ఇస్తే ఇంకా మన లేదు ఆమెకు. నీకు తిని కక్కే అంతుంది, కానీ నీ దగ్గర సమర్పణ లేదు, దాతృత్వం లేదు. చాలా మంది
తమ దీన స్థితిలో అర్పించే అర్పణ. ఈ పరిచర్య ఇలాగ ముందుకు వెళ్ళడానికి చాలా దీన స్థితిలో ఉన్నటువంటి దేవుని బిడ్డల అర్పణలు ఉన్నాయి అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. అలాగే ఈ దీన సేవకుడు ఈ పరిచర్యను చేయటం కూడా అర్హుని కాదు. ఎన్నో పర్యాయాలు చెప్పానండి. సరైన తిండి కట్టడానికి బట్ట లేని స్థితి. ఈరోజు మీకేంటన్నా కోట్ వేసుకొని బాగున్నారు, మంచి కానుకలు అంటారా? అది కాదు ప్రియులారా. మమ్మల్ని దేవుని సేవలో నడిపించిన వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రకటించేటటువంటి మనం హుందాగా కనిపించాలని. పూర్వపు దినాల్లో ఇంటింటి దగ్గరికి రిప్రజెంటేటివ్స్ వచ్చేవాళ్ళు కొంతమంది. అమ్మ మా కుక్కర్ కొనండి, మా కత్తి కొనండి, మా చాక్ ఇలాగ వచ్చేవాళ్ళు. వాళ్ళు 20 రూపాయల చాక్లో వాళ్ళకు రూపాయి వస్తుందో 2 రూపాయలు వస్తుందో నాకు తెలియదు. కానీ వాడు ఎలాగొస్తాడు? టక్ చేసి నీట్గా టై కట్టి ఒక ఉద్యోగస్తుడు వచ్చినట్లుగా ఒక 2 రూపాయలు లాభం కొరకే వాడు అంత హుందాగా వస్తే, సర్వాధికారి అయిన దేవుని సేవకుడి మాటలు ప్రకటించేవాడు హుందాగా ఉండాలని చెప్పారు. కాబట్టి నీట్ షేవ్, రైట్, మంచి డ్రెస్, ఇవి దీన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు గొప్పవాడు అని చాటి చెప్పేటప్పుడు గొప్పగా కనపడుటకే. కొంతమంది అండి తల దూకోండరు, సేవింగ్ చేసుకోండి, ఇలాగంటే తప్పుగా అనుకోమాకండి. టీవీల ముందు వచ్చి నిలబడి అంత బిజీ షెడ్యూల్ ఏమిటండి? ఎలా కనపడాలి మనం? ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అలాగే ఒక డాక్టర్ గారి దగ్గరకు వస్తే రిసీవ్ చేసుకుంటాడా? నువ్వు సర్వాధికారి అయిన దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నావు. నీ దీన స్థితిని ఆయన పైకి లేవనెత్తుతాడు. 4 విషయాలు మనం చూసాం. గుంటలో నుంచి పైకి లేపే దేవుడు, నామకార్థపు స్థితి నుంచి పైకి లేపే దేవుడు, మన పేరును పైకెత్తే దేవుడు, మన పేదరికాన్ని పైకెత్తే దేవుడు. ఇంకెందుకు? నీవే నా ఆశ్రయము, నా దుర్గమును అని కీర్తనాకారుడైన దావీదు ప్రార్థించినట్లుగా, 3వ కీర్తన 3వ వచనంలో ప్రార్థించినట్లుగా నువ్వు ప్రార్థించగలిగితే నీ తల నా తల పైకెత్తువాడు ఆయనే. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మా స్తుతికి కారణాభూతుడా, మా ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఈ స్థితిలో నుంచి మమ్మల్ని పైకెత్తే దేవుడవు. నీ మాటలు వింటూ ఉన్నప్పుడు కయీను వలె తలదించుకునే పరిస్థితి మాలో లేకోకుండా, హేబేలు తల ఎత్తుకుని నీకు స్తుతులు చెల్లించినట్లుగా, ఒక పేద విధవరాలు సారేపతిలో ఉన్నటువంటి స్త్రీ తల పైకెత్తబడినట్లుగా మా తల పైకెత్తుకునే పరిస్థితుల గుండా మేము వెళ్ళడానికి, పరిచర్యలు చేయడానికి మీరు కృప చూపండి నాయనా. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.